నమస్కారం అండి. సుబ్హానల్లా, ఆదా వర్సే, హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్. శక్తి ఏమిటి? ప్రకృతి ఏమిటి? ప్రకృతిని సింధు నాగరికత దగ్గర నుండి ఎలా ఆరాధించే వాళ్ళం మేము. ఆ యొక్క స్త్రీ రూపం అనేది ఒక పరాశక్తి రూపం అని, దాన్నే ప్రకృతి అని, దాన్నే గాయత్రి అని, దాన్నే మహాగాయత్రి అని, దాన్నే జపగాయత్రి అని, అజపగాయత్రి అని, యోగులంతా జపగాయత్రి అజపగాయత్రి అనేటువంటి సాధన చేస్తూ వైదిక మార్గంలో విముక్తిని పొందుతారు. ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక గురువు దగ్గరికి వెళ్ళావు, ఒక ఆశ్రమానికి వెళ్ళావు, ఆ తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళావు, మసీదుకి వెళ్ళావు. అది చాలా సారవంతమైనటువంటి నేల. అక్కడ ధర్మాన్ని పండించుకునేటువంటిది, అక్కడ కర్మని పండించుకునేటువంటిది కాదు, కర్మని వేసేటువంటిది కాదు, కర్మని తీసివేసేటువంటి పనులు చేయాలి. అటువంటప్పుడు ఎలాంటి నెగిటివ్ ఆలోచన అనేది, అకుశలమైనటువంటి చిత్తం అనేది పనికిరాదు. అక్కడ కేవలం ఇవ్వడానికే వెళ్ళాలి. ఎంత ఇస్తావు? నీ ఉన్నదంతా ఇచ్చుకోవాలి. అందుకే ఏమన్నారే, ఉన్నదంతా ఇస్తానయ్యా, ఏమి వేసుకోకుండా పోయి ఉన్నదంతా ఇస్తానంటే దేనికయ్యా దేవుడిని? ఇలా కూడా ఉన్నారు వ్యవహారం. దేవుడికి తులాభారం ఇస్తానని మొట్టుకున్నాను, ఒకటి మీద ఏం వేసుకోలేదు. నీ తులాభారం ఎందుకయ్యా దేవుడికి? ఇవన్నీ వెధవశేషాలు కాకపోతే, ఇవన్నీ తెలివి చేషాలు కాకపోతే దేవుడికి అదే దేవుడు తెలియలేదా? నీకే ఉంది తెలివి. ఏం మాటలయ్యా. సో నీకు నా నిలువెత్తు ఆ బెల్లం పెట్టుకుంటానండి, దేవుడికి తెలుసు నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర నిజంగా ఓన్లీ బెల్లం ఉందయ్యా, నువ్వు బెల్లం పండించుకుంటున్నావంటే నువ్వు బెల్లం ఇస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడయ్యా. బెల్లం ముద్దలు లాంటి బంగారం ఇంట్లో పెట్టుకొని నేను నీకు బెల్లం ముద్దలు ఇస్తానంటే దేవుడు గుడ్డివాడయ్యా, దేవుడికి ఏం చెవులు లేవు, దేవుడు అవిటివాడు, చెవిటివాడు, గుడ్డివాడు నీ దృష్టిలో. నువ్వే సూపర్ ఇంటెలిజెంట్. అర్థమైందానయ్యా? ఇది మన వ్యవహారం అయ్యా, కలియుగం వ్యవహారం. నాకు 100 కోట్లు, వీడికి 1000 కోట్లు వచ్చాయి, అందులో గొప్ప పేపర్లలో తెల్లవారు రావాలా, పలానా ₹1,00,00,000 ఇచ్చాడు. అవును, మళ్ళీ ఆయన ₹1,00,00,000 ఇచ్చినందుకు ఆయనకు ప్రతిసారి ఆ టెంపుల్కి వస్తే VIP దర్శనం, ఆయన వెళ్ళి ఆతి బట్టి మళ్ళీ ఆయన లోపలికి తీసుకెళ్ళాలా. ఇక నువ్వు చేసిన దానమే ఉందా అందులో? 1000 కోట్లు వస్తే ₹1,00,00,000, నాకు 1000 కోట్లు వస్తే నేనైతే అసలు ₹1,00,00,000 కూడా అన్ని 1000 కోట్లు ఆయనకే ఇస్తాను. ఆయన డబ్బులు, అవునా, ఆయన మొక్కుకున్నావు, డబ్బులు వచ్చాయి అంటే నీ డబ్బులు కావు కదా, మరి ఆయనకే ఇచ్చేయాలి. అరే ఆయన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించావు, 1000 కోట్లు ఆయనవి. యాక్చువల్లీ నువ్వు 1 కోటి ఇస్తే దేవుడికి ఏ విధంగా హ్యాపీ చెప్పు? ఆలోచించాలయ్యా. అదే చెప్పాను కదా, మన దృష్టిలో దేవుడు అవిటివాడు, చెవిటివాడు, ఆ తర్వాత కుంటివాడు, నిజంగా దేవుడు రాడు, దేవుడు లేడు. కానీ పైకి మాత్రం అన్ని నటన, యాక్షన్. ఒకటి నమ్మకం ఏంటంటే దేవుడు మాత్రం అడిగితే ఇస్తాడండి. మనం ఏం చేసినా సరే ఇస్తాడు, అవునా, ఇస్తాడు. అందుకే పరిగెడతాం. ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయం ఆలోచించట్లా, అవునా, ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయం ఆలోచించట్లా. ఆయన ఇచ్చేటువంటి విషయాలు తీసుకుంటున్నావు కానీ నువ్వు ఎంత రుణగ్రస్తుని అవుతున్నావు అనేటువంటి విషయం ఆలోచించట్లా. ఇచ్చే దేవుని దగ్గర తీసుకుంటున్నావు అని అంటే దానికి మించిన రుణం ఉందానయ్యా? దానికి మించినటువంటి రుణం ఉందా? అందుకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఏది ఆ రుణం తీర్చుకోవడం. అందుకే టెంపుల్కి పోతున్నావు, టెంపుల్కి పిలుస్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నావయ్యా నువ్వు? సో అందుకే ఋగ్వేదం దగ్గర నుండి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటయ్యా అంటే, ఒక బ్రాహ్మణుడు అంటే చాలా రిచ్, కానీ వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. ఎందుకని? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన సమయం అంతా మీమాంస శాస్త్రం చదివేరా, గృహస్థి ధర్మంలోనే, నిత్య నైమితిక కర్మల్లోనే పోతుంది. ఎప్పుడో 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి ఆ యొక్క సంధ్యలు చేసుకొని, ఆ మడి కట్టుకొని, అవన్నీ వేసి, ఆ పూజలు అవన్నీ వేసుకొని ఆయన ఆహారం తినేసరికి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు అయిపోయాయి. ఆ అలసిపోయి ఒక కునుకు తీస్తాడో లేదో మళ్ళీ పూజలు మొదలయ్యాయి. మళ్ళీ ఎప్పుడో రాత్రి 10:30కి 11 గంటలకు పడుకునే, 12 గంటలకు పడుకునే. ఆయనకు సుఖం ఎక్కడుందయ్యా? ఆయన ఈ భోగభాగ్యాన్ని అనుభవించేటువంటి వాడు బ్రాహ్మణుడు కాదయ్యా. అవన్నీ ఆయనకు వస్తాయి, కానీ ఆయన ఎంజాయ్ చేయడయ్యా. అందుకే ఆయన ఏమన్నా పురోహితుడు, పురం యొక్క హితాన్ని ఆశించేటువంటి వాడు బ్రాహ్మణుడయ్యా. అది ఏమైనా ఈ బ్రాహ్మణుని తప్పులు వినటం కానీ, చిన్న చూపు చూడటం కానీ అదొక డిజిగ్నేషన్. ప్రైమ్ మినిస్టర్ పోస్టులు ఎవరున్నా రెస్పెక్ట్ ఇవ్వాలి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్ ఎవరున్నా నువ్వు ఎలా పడితే అలా వ్యవహరించడానికి లేదు.
కోట్ల పడేది, ఏది జైల్లో పడేస్తారు నేను. మరి అలాంటి దేవుణ్ణి మనం ఎలా చూడాలయ్యా? దేవుడి యొక్క దూతల్ని ఎలా చూడాలయ్యా మనం? సో ఆ విషయం అర్థమవుతే గురువుల్ని బ్లేమ్ చేయటం కానీ, గురువు అంటే ఎవరయ్యా? నిజంగా గురువు గనక క్లేశకర్మ విపాక విషయ ఆశయ పురుష విశేష ఆశయే విస్పృహాహై ఈశ్వర. గురువు అంటే క్లేశాన్ని, కర్మని, ఆ తర్వాత ఎలాంటి ఆశయం లేనటువంటి వాడు, ఎలాంటి నేము ఫేమ్ లేనటువంటి వాడు, అన్నిటిని నిస్వార్థంగా మారిపోయినటువంటి వ్యక్తి, మొత్తం ఏది వసుదైక కుటుంబం, సంసారాన్నే మొత్తం లోకాన్నే తన కుటుంబంగా భావించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈశ్వరుడు అని అంటారు, ఆయన్ని గురువు అని అంటారు. ఈశ్వర ప్రణిధానాత్ అంటే దేవుడి గారయ్యా, పతంజలి చెప్పే సరెండర్ కమని గురువుకి. కానీ ఆ గురువు ఎన్లైటెండా కాదా చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకు ఎన్లైటెండా కాదా? ఎన్లైటెండ్ అయితే ఆయనే ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే పంపించాడు ఆయన్ని. చెప్పాను కదా, కృష్ణుడు సాక్షాత్ జీసస్ నీ దగ్గర పంపిస్తాడు. అది కుమార ఇంకెవరైనా వదిలేసేయండి, ఆ రూపంలోనే వస్తారు దేవుడు. చెప్పాను కదా మీకు, ఎన్నో స్టోరీలు కూడా చెప్పాను, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అలాంటి ఈశ్వర ప్రణిధానాత్, అలాంటి ఈశ్వరుని సరెండర్ అవుతే, అందుకే చెప్తున్నాను, గురువు కానీ ఈరోజు నాకు ఎల్కేజీ టీచర్ కనపడ్డా, నా కిండర్ గార్డెన్ టీచర్ కనపడ్డా, ఫస్ట్ క్లాస్ టీచర్ కనపడ్డా, అలా వాళ్ళ కాళ్ళ మీద పడిపోతానయ్యా. పడిపోయి నా దగ్గర ఏముంటే అది ఇచ్చేస్తాను వాళ్ళకి. ఈరోజు కూడా నేను చదివినటువంటి బళ్ళో, స్కూల్లో వాళ్ళ టీచర్లు ఎప్పుడైనా మెసేజ్ పెట్టారు నాకు, సో మాకు కొంచెం మా బళ్ళో, మా స్కూల్లో అవసరం ఉందండి, సో కొంచెం మేము స్కూల్లో ఇది చేస్తున్నాం అని, కొన్ని ఫ్యాన్లు కావాలండి, ట్యూబ్లైట్లు కావాలండి, కొన్ని మైక్ సెట్ కావాలండి అని అడిగారు అనుకోండి, నేను మళ్ళీ ఇంకా ఏమైనా కావాలండి అడుగుతాను, కానీ ఎందుకు అని అడగాను, ఏం చేస్తామని అడిగాను. నా భార్యకి నేను డబ్బులు ఇస్తాను, కానీ ఒక్కరోజు కూడా నేను అడగలేదు మా ఆవిడ ఏం చేస్తుందని అడగలేదు. నా యొక్క బాధ్యత నిష్కామ కర్మయోగ, నా యొక్క పని ఏంటి? ఇవ్వటమే. అంతేగాని గుళ్ళో డబ్బులు ఇచ్చి పూజారికి ఇచ్చి నువ్వేం చేస్తావు ఈ పైసల్ని? నా పేరు రాస్తావా దాని మీద? ఏం రాయాలి, నీ పేరు ఎందుకు రాయాలి దాని మీద? ఇంకా నువ్వు చేసిన దానం ఎట్లా అపరిదానం అయిపోయింది, అది అపరిచిత దానం అయిపోయింది, అప్రాప్యత దానం అయిపోయింది. అప్రాచ్య దానం అని వింటాం. అపరిచితుడుగా ఉండాలి నువ్వు. అసలు ఏమి రిసీట్ ఇస్తానో నాకు అవసరం లేదనాలి. నువ్వు ఆశించేవేదైనా రిసీట్ కూడా ఆశించేవు టెంపుల్లో, అయిపోయింది, నీ యొక్క దాన ఫలమే పోయింది. నేను చాలామందిని చూస్తాను బస్ స్టాపులు, శ్రీ 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 వెంకట లక్ష్మీ వెంకటేశ్వర ఆ రామ లక్ష్మీ నరసింహ గారి పుత్రులు, కౌమారులు, మనుమరాళ్ళు, ఆయన కొడుకు అయినటువంటి ఈయన ఇచ్చేటువంటి ఆయన జ్ఞాపకార్థం కట్టబడినటువంటి బస్ స్టాపు. ఆ పేరు రాసుకోవడానికి నువ్వు దానం ఇచ్చింది ఏదే కట్టింది? అసలు నీ పేరు ఎందుకయ్యా అక్కడ? ఇచ్చే దానం ఆ ఫలితాన్ని నువ్వు అక్కడే తీసేసావు. అందుకే భార్యకి ఏంటి, భార్య అంటే ఏంటి, సతి అంటే ఏంటి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. నువ్వు డబ్బులు సంపాదించాలి, భార్య చేతిలో పెట్టేసేయాలంతే. ఆమె హోల్డ్. నా అకౌంట్ మెయింటైన్ చేసేవారు మా ఆవిడ. నా అకౌంట్లో ఏముందో కూడా నాకు తెలియదు, అవసరం లేదు. ఎందుకని? నా భార్య దుర్గా స్వరూపిణి, నా భార్య ప్రకృతి స్వరూపిణి, నా భార్య లక్ష్మి స్వరూపిణి, నా భార్య సరస్వతి రూపిణి, నా భార్య అన్నీ. ఎంత సౌభాగ్యం ఉంటే భార్య రావాలయ్యా, పత్ని రావాలయ్యా, అన్నీ ఆవిడే, అన్నీ చేయాలి. ఒక్కరోజు కూడా నేను ఈ రోజు వరకు మా ఆవిడకి నేను ఒక్కరోజు కూడా అడగల డబ్బుల విషయంలో. ఇవ్వడం మాత్రమే తెలుసు, తనకు అడగడం మాత్రమే తెలుసు, నాకు ఇవ్వడం మాత్రమే తెలుసు. ఎప్పుడైనా తను చెప్పాలని ప్రయత్నం చేసినా నేను ఎప్పుడు ఎంకరేజ్ కూడా చేయను. అర్థమైందా అంటే? సో గుళ్ళో అయినా, ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, ఎక్కడైనా ఇవ్వడం నేర్చుకోవాలి, ఇవ్వడమే నేర్చుకోవాలి. గురువుని బ్లేమ్ చేయటం కానీ, దేవుడు చూసుకుంటాడయ్యా, ఆయన యొక్క తప్పులు నువ్వు కాదు చూడాల్సింది. దేవుడు మాట ఎవడైతే చెబుతాడో ఆయన యొక్క తప్పులు నేను చాలామంది చూస్తున్నాను. వెస్ట్లో కూడా, పాశ్చాత్య దేశాల్లో కూడా ఆ పాస్టర్స్ని, ఫాదర్స్ని, చర్చిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఏ పిచ్చా మీకు? వాళ్ళ వల్లనే ఆ యొక్క కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ చర్చ్ ఉందయ్యా. ఇదెక్కడ చాదస్తామయ్యా? ఎవడైతే ఆ గుడి కట్టాడో, నిత్య సేవలు ఆ జీసస్కి ఎవడైతే వేస్తాడో, ఆ యొక్క అల్లాగే వేస్తాడో వాడిని బ్లేమ్ చేస్తామేంటయ్యా? ఇదేం చూస్తుంది, ఇదేం దౌర్భాగ్యం అయ్యా? అస్సలు నేను బ్లేమ్ చేయను. అలాగే పేపర్లలో పలానా గురువు ఏదో వేసాడు, అది ఏమీ తెలుసుకోకుండా అందరూ రాళ్ళేస్తారు. ఆమె ఏదో వ్యభిచర్యం చేసిందని అభియోగం, అందరూ రాళ్ళు పట్టుకొని ఆమె పనిష్మెంట్ అంటే ఏంటి, రాళ్లతో కొట్టి చంపాలంట.
ఎందుకని ఆమెనంట వ్యభిచర్యం చేసిందంట. జీసస్ వెళ్ళాడు అక్కడికి. అవునా, జీసస్ వెళ్ళేసరికి అందరు ఏంటి ఆమె చేసేది? సార్ ఆమె ఘోరమైన తప్పు చేసిందండి, వ్యభిచర్యం చేసింది, ఆ శిక్ష ఏంటి? రాళ్ళతో కొట్టి చంపడమేనండి. జీసస్ అన్నాడు, ఓహో అలాగా, మీరు జీవితంలో మీరు ఎప్పుడు తప్పులు చేయలేదా? మీరు ఎప్పుడు కూడా ఏ పాపం చేయకుండా ఉంటే కొట్టండి అంతే. అందరి చేతిలో ఉండే రాళ్ళు కింద పడిపోయి. సో తప్పులు ఎనటం చాలా తేలికయ్యా. తప్పులెన్నువాడు తన తప్పులెరుగడు, విశ్వదాభిరామ వినురవేమా. ఇది మొదలు మానేయాలి మనం. ఎస్పెషల్లీ ఈ యొక్క పూజాల మీద కానీ, ముల్లాల మీద కానీ, ఆ తర్వాత ఫాదర్ల మీద కానీ, చర్చ్ మీద కానీ, ఆలయాల మీద కానీ, ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి, ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్తావు, నువ్వు ఇక్కడ నుంచి కాశీకి వెళ్తావు, ఇక్కడ నుంచి సాక్షాత్ కొలకట్టాకి వెళ్తావు, ఆమె యొక్క స్వరూపాన్ని చూడటానికి వెళ్తావు. కానీ అక్కడికి వెళ్ళి ఒక 5,000 రూపాయలు వాడు అడుగుతాడు. 5,000 రూపాయలు ఇస్తే ప్రాణం పోయింది అనయ్యా. ఒక వీకెండ్కి రెస్టారెంట్కి వెళ్తే 10,000 బిల్లు లీచిపోతుందయ్యా. వీకెండ్కి సంవత్సరం ఒక 4-5 పిల్లల్ని తీసుకొని, అవునా, మీ మొత్తం సంవత్సరాన్ని తీసుకొని ఒక ఆదివారం రోజు ఓ హోటల్కి వెళ్తే బిల్లు 10,000 సంతోషంగా పే చేస్తావు. ఓ 2 మందు బాటలు తాగామనంటే 15 బిల్లు పడితే సంతోషంగా పే చేస్తావు. ఇక్కడ నుండి వెళ్ళిందే దేవుని చూడటానికి. కేదార్నాథ్ వెళ్తావు, బద్రీనాథ్ వెళ్తావు, రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు, పవర్ఫుల్ కాళికాదేవి దగ్గరికి వెళ్తావు. వెళ్ళి అక్కడ ఆయన 5,000 అడిగాడు, 10,000 అడిగాడు. చెప్తాడు కూడా ఏమని, సార్ నాకు 5,000 ఇస్తే, నాకు 10,000 ఇస్తే మీకు మంచి దర్శనం చేపిస్తాను, మీకు మంచిది ఇస్తాను. మీరేమంటారు తెలుసా? పిచ్చాడా, నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్, నేను ఇక్కడి నుంచే చూస్తా. దేవుడు పలికిస్తున్నాడయ్యా, ఆయనతో నీకు పలికిస్తున్నాడయ్యా. ఆయన దేవుడు చెప్తున్నాడయ్యా, అరే నా విశ్వరూపం చూడవయ్యా, ఓ 10,000 ఇచ్చుకో ఆయనకి. ఆయన దేవుడు పలికిస్తే ఆయన దేవుని ప్రతిరూపంగా చూడట్లా, ఆయన దేవుడి దగ్గర ఉండేటువంటి వ్యక్తి అది చూడట్లా. తప్పులేంతున్నావు నువ్వు? నాకేమవుతుంది, ఇక్కడి నుంచే చూస్తా. అక్కడికి వెళ్ళింది ఎందుకయ్యా? దేవుని చూడటానికి వెళ్ళావు, అందుకని దేవుడు అవకాశం ఇచ్చాడు. 10,000 ఏముందయ్యా? రెస్టారెంట్కి వెళ్తే 10,000 కాదు 20,000 ఇచ్చిపోతాయ్యా. అసలు అలాంటి అవకాశం ఇక్కడ దొరుకుతుందనే స్వామి. అలాగా 10,000 ఏంటా, 20,000 ఇస్తాను, ఇచ్చేసి కాళ్ళ మీద పడు, చూపిస్తాడు. అప్పుడు ఆ యొక్క దేవతకి ఎంత ప్రసన్నత, తన భక్తుని చూసుకున్నందుకు. అది నువ్వు ఎలా, నీ ఆలోచన ఎలా ఉంది? వాడు పాపం చేస్తున్నాడండి, పాపాలు వెళ్ళడానికి వెళ్ళావు నువ్వే, అదే పాపాలు చేయకుండా నువ్వు ఉన్నట్టు. సో ఈ ధోరణులు ఉన్నాయి చూసారా, స్పిరిచువాలిటీలో తప్పులు ఎన్నటం కానీ, గుళ్ళో తప్పులు ఎన్నటం కానీ, అర్చన చేసేటువంటి వాళ్ళ ఆచార్యులు కానీ, అర్చకులు కానీ, వాళ్ళ వల్లనే ఆ గుళ్ళు ఉన్నాయి, వాళ్ళ వల్లనే ఆ మసీదులు ఉన్నాయి, వాళ్ళ వల్లనే ఆ చర్చ్ ఉంది, దానివల్లనే భయం ఉంది సమాజంలో. దేవుడు అంటే భక్తి ఉందో లేదో, భక్తి లేదు చెప్తున్నాను కదా, భయం ఉంది. నేను తప్పు చేస్తే నరకానికి వెళ్తాననేటువంటి భయం ఉంది. ఆ భయం ఎవడు పెట్టేది? ఆ ముల్లానే చెప్తున్నాడు. అవునా, ఆ పురోహితుడే, అమ్మా నువ్వు తప్పులు చేస్తే అక్కడికి నరకానికి వెళ్తావమ్మా, తప్పులు చేయొద్దు. దేవుని మీద ఉండేటువంటి భయంతో ఈ మాత్రం మనం కొట్టుకోకుండా కనీసం ఇలా ఉన్నాం. దేవుడే లేదని అంటే, అసలు క్రిస్టియానిటీయే లేదు, ఇస్లామే లేదు, ఆ తర్వాత హిందూయిజమే లేదు, దేవుడే లేదు, అందరం నాస్తికవాదులం, అందరం అహం, అవునా, అందరికీ అహంభావం ఉంది. ఈ లోకం 1 గంట సేపు కూడా సర్వైవ్ కాదు, గంట సేపు కూడా ఉండదు. అందరం కొట్టుకొని ఇక్కడే చేస్తాం. పాపం అనేటువంటి భీతి ఉండటం వల్ల, దేవుడంటే భయం ఉండటం వల్ల ఏమాత్రం కూడా మనకు తినడానికి తిండి దొరుకుతుంది, ఏమాత్రం కూడా కట్టుకోవడానికి గుడ్డలు దొరుకుతున్నాయి, ఏమాత్రం కూడా ఇల్లు ఉంది, ఏమాత్రం కూడా ప్రకృతి మనకి కనికరిస్తుంది. దేని పేరుతో? దేవుని యొక్క పేరుతో. ఈ యొక్క లోకంలో భయం లేదు. ఈ లోకం అనేది దగ్ధమైపోతుంది, మండిపోతుంది. అన్ని మృగాల కంటే మొదలు మనిషి అనేటువంటి మృగమే చచ్చిపోతాడు పొడుచుకొని, కొట్టుకొని. ఎందుకంటే మనిషే మృగం అయితే ఇక అది
అందరినీ ఆ మృగం ఒకరిని తినేస్తుందేమో, కానీ ఈ మనిషి మృగం అయితే ప్రపంచాన్ని ఒక్క మనిషి చాలు మృగమే అయితే ఈ ప్రపంచాన్ని మట్టు పెట్టేయగలడు, మొత్తం సమస్తమైనటువంటి జీవరాశిని అంతం చేయగలడు. అందుకే ప్రతిదానికి ఒక కారణం ఉంది. అందుకే ఆ పాప భీతి అనేది చాలా ముఖ్యమయ్యా. అందుకే ఎవరైతే ఆ పాప భీతిని కానీ ఆ దేవుని యొక్క సువార్తని కానీ అల్లా యొక్క వార్తని ఎవరైతే వినిపిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క ఆలయాల్ని పరిరక్షిస్తున్నారో శుద్ధ రూపంలో, వాళ్ళని ఎప్పుడూ కూడా బుద్ధుని కాలంలో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? తను ఏ రాజ్యంలో అయితే పుట్టాడో ఆ రాజ్యాన్ని ఏమన్నారే కపిలవస్తు అని అన్నారు. ఆ కపిలవస్తు నగరం అనేది ధనధాన్యాలతో ఐశ్వర్యాలతో తులతూతోంది. ఆ పొరుగు రాజ్యాలు కూడా అంత ధనంతో ఆ విధంగా లేవు. అందుకే కపిలవస్తు నగరం అంటే గొప్పనేటువంటి సాంప్రదాయము, సంస్కృతి, సాక్షాత్ కపిలుడు పుట్టినటువంటి దేశము, ఆ తర్వాత అన్నీ ఉన్నటువంటి 64 కాళ్ళు ఉండేటువంటి ఒక రాజ్యం అది. అందుకే అక్కడ బుద్ధుడు పుట్టాడు. కానీ బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా? నేను చనిపోబోయేటువంటి ముందే అవునా కొన్ని విపత్తులు జరగబోతున్నాయి, ఇక్కడ ఈ ఆలయాలను కట్టడం మానేస్తారు, ఆ తర్వాత దేవుడి పట్ల అహంభావంతో విర్రవీగుతారు, నా వచ్చే మనుమరాలు ఏది రాబోయేటువంటి తరాల్లో అబద్ధాలు ఆడతారు, యమాని రక్షించేటువంటి ఆ యమధర్మరాజు ఆ యమాన్ని రక్షించరు, అందుకని యుద్ధాలు అవుతాయి, అందరూ జాతే నశించిపోతుందని చెప్పాడు బుద్ధుడు. ఆ విధంగానే బుద్ధుడు చనిపోకముందుకే ఆయన యొక్క వృద్ధాప్యంలో తన సంతతికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగానైతే అశ్వత్థామ ఏ విధంగానైతే పాండవుల యొక్క పిల్లల్ని ఏ విధంగా హతమార్చాడో, ఆ యొక్క కులమే ఉండకూడదని ఆ కోపంలో ఆ విధంగా వీళ్ళు ధర్మాన్ని ఉల్లంఘించడం వల్ల, ఎందుకని పాండవులు ఏం చేశారే, అశ్వత్థామ యొక్క తండ్రిని ఎలా చంపారే, అబద్ధం ఆడి చంపారు. అది అధర్మమే కదా. దానికి ప్రతిఫలంగా పాండవులు ఏం కోల్పోయారు? తమ యొక్క జీన్ కోల్పోయారు, తమ యొక్క సంతతినే కోల్పోయారు. ఆ పాపానికి పరిహారం అక్కడే, అది ఒక కృష్ణుని యొక్క కాలం అయ్యా, అది అక్కడే పరిహారం చెల్లించాలి, తప్పదు. ఎవరైతే ధర్మమే. అలాగే అహంభావంతో విరవీగిపోయినటువంటి కపిలవస్తు సామ్రాజ్యంలో ఉండేటువంటి ఆ యువరాజులందరినీ కూడా చంపేశాడు. ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా అందరినీ హతమార్చేశాడు. ఎందుకని వాళ్ళు దూషణ చేశారు, అబద్ధాలు ఆడారు. పరాయి రాజ్యం తన యొక్క ఏది దాసి కుటుంబానికి సంబంధించినటువంటి దానికి రాకుమార్తెగా చిత్రీకరించి ఆమెను వాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడి కోపం వచ్చేసింది, ఆ విదూహునికి మొత్తం వీళ్ళని అంతం చేసేసాడు. అలాగే కాదు, ఆలయాల్ని కట్టడం మానేశారు. ఎవరైతే ఆలయాల్ని కట్టడం మానేశారో, ఎక్కడైతే దేవతలకు పూజలు చేయలేదో, ఎక్కడైతే చర్చులు లేవో, ఎక్కడైతే మసీదులు లేవో, ఎక్కడైతే ఆలయాలు లేవో, ఈ భూమిని కాపాడేటువంటి ఈ పంచభూతాల్ని కాపాడేటువంటి దిక్కుల్ని కాపాడేటువంటి దిక్పాలకులు ఉండటానికి స్థానం లేకపోతే ఈ యొక్క భూమి అక్కడ కరువు కాటకాలు వస్తాయి, అక్కడ అన్ని విపత్తులే వస్తాయి, అక్కడ యుద్ధాలే వస్తాయి అనేటువంటి విషయం సాక్షాత్ బుద్ధుడే చెప్పాడయ్యా. బుద్ధుని గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. అందుకే ఏ ఆలయమైనా వాడు తప్పులు చేస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు, అది మనం చూడాల్సిన పని లేదు. కానీ మనం అంటూ ఏ ఆలయం చెప్పాను కదా, ఎల్లమ్మ టెంపుల్ కానీ, పోచమ్మ టెంపుల్ కానీ, అది మసీదు కానీ, అది చర్చి కానీ వెళ్తా, హాయ్ జీసస్ హౌ ఆర్ యూ అన్నా, హాయ్ అమ్మ లక్ష్మక్క ఎట్లున్నావు, బాగున్నావా, అమ్మ సరస్వతి అక్క, అబ్బా సరస్వతి అక్క నేను ఏందో చదువుకోకపోతున్నా అక్క, కనీసం నెక్స్ట్ జన్మలైనా కొన్ని చదివిపియాక. ఇది కమ్యూనికేషన్ అయ్యా. ఈ విధంగా దేవుడితో మాట్లాడాలి అయ్యా. అమ్మ వెళ్ళమ్మా, ఏం చేస్తాం వెళ్ళమ్మా, ఇగో ఈ టైం దొరకలేదు వెళ్ళమ్మా, అట్లా రోడ్డు పక్కన నువ్వు ఉన్నావు కానీ అసలు చూడటానికి టైం దొరకలేదు, ఏదో కొంచెం చిన్నోని చూసుకో. అట్లా వెళ్తూ నువ్వు శివుడు కనిపించి, అన్నా శివన్న, అబ్బా నువ్వు యోగివయ్యా, నేను పోయినైతే నీవు బ్లడ్ ప్రెషర్ వచ్చే షుగర్ వచ్చి తీసేవయ్యా, కొంచెం బండి చేయవయ్యా, కొంచెం చూసుకోరని చూసుకో, కొంచెం ఆ యోగా అంటే ఏందో కొంచెం యోగా నేర్పివయ్యా నాకు. అన్న విష్ణు అన్న, అబ్బా అన్న నువ్వు అంత స్థితివయ్యా, నువ్వు అన్ని అష్టైశ్వర్యాలు ఇస్తున్నావు, నన్ను మాత్రం నువ్వు మోసం చేస్తున్నావు, ఇవన్నీ ఇచ్చి నన్ను బోయిగా మార్చి రోగాలను ఇస్తున్నావయ్యా. అయ్యా కొంచెం నాకు ఆ అర్జునుని లాగా నాకు కొంచెం బుద్ధి మార్చి భగవద్గీత చెప్పి నాకు గురువుని చూపెట్టి
ఆయనకేమో గురువు అయ్యావు, నాకేమో అష్టైశ్వర్యాలు ఇచ్చినానేమో ముంచుతున్నావు. ఇదేమైనా బాగుందా కృష్ణనా అన్న? ఇంకన్నా కొంచెం నాకు నన్ను చూసుకో, కొంచెం గురువుని చూపెట్టానా? ఈ విధంగా మాట్లాడు. అయ్యా ప్రాఫిట్ అన్నా, అరే అల్లా ఏందన్నా నువ్వు, అరే ఆడ మా కంట్రీ లాంటి అందరు సంతులే ఆయన. అబ్బా నువ్వు అక్కడ పుట్టినవాడినా, అక్కడ ఉండేటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మార్చిన, నువ్వు నిజం ఎంత గొప్పోడివయ్యా. నువ్వు మామూలు కూడా మాట్లాడవా, ఏకంగా అల్లా అంటే పరమాత్మ అంటే ఎంత గొప్పోడివయ్యా. నమస్తే, నీ అంత గొప్పోడు లేడు అన్న. నమస్తే అల్లా అక్బర్. అట్లా చర్చ్ దగ్గర అన్న జీసస్ అన్న నీలాగా ఉంటే ప్రపంచం అసలు ఇట్లేందుకు ఉండదన్న ప్రపంచం. ఎంత నిస్వార్థం అయ్యా అసలు. సాక్షాత్ అవునా, నిన్న ఆ శిలువ మీద క్రాస్ చేస్తుంటే రక్తం కారుతుంటే కూడా అయ్యా తండ్రి వాళ్ళని కాపాడని అన్నావు, కానీ వాళ్ళ కడుపు మంట, లేకపోతే వాళ్ళు మునిగిపోవాలి అని వాళ్ళని తిట్టలేదు కదయ్యా. ఎంత గొప్పోడు నాకు అట్లా. నన్ను మా ఆవిడ ఒక్క మాట అంటే నేను ఎగురుతానయ్యా? ఎవడో కాదు, మా ఆవిడ అంటే ఆవిడ 24 గంటలు నాకు సేవ చేస్తుంది. ఆయన ఒక్క మాట ఏమన్నా నాకు నచ్చందుంటే ఇట్లా అగ్గి మీద గుగ్గిలమైతే, అరే తెలవనోడు నిన్ను పట్టుకొని నిన్ను సిలువ చేస్తుంటే మొదలు కొడతా ఉంటే, ఆ రక్తం కారుతూ ఉంటే, అరే ఏందా నువ్వు అట్లాగా కోరుకుంటావు. ఓ తండ్రి వాళ్ళని కాపాడు, వాళ్ళకి తెలియదు ఏం తప్పులు చేస్తుండ్రు, ఓ మై గాడ్. అయ్యా అంత శాంతమా, అంత సహనమా, అంత ఓర్ప, నిజంగా నువ్వు గొప్పోడివయ్యా. అది కొంచెం అలా క్వాలిటీ కొంచెం మా ఆవిడ అంటే అరవకుండా కోపం అదుపులో పెట్టాడు. అసలు నొప్పి అనగానే మా భార్య నువ్వు కాళ్ళు పట్టవే, ఈ వృద్ధవే, అరే నీకు ఒంట్లో రక్తం కారుతున్నా కూడా నువ్వేంటి నాకు అర్థం కాదు, నొప్పి లేనట్టుగా. కొంచెం చూసుకో అన్న, నీ అంత గొప్పడు ఇంకోలేడా అన్న. గణపతి అన్న, అరే అన్న నీలా, అరే ఇప్పుడు నిన్ను మించిన పొట్టలు ఉన్నాయన్న నాకు, నువ్వు ఏం ఫికర్ పడకు, అసలు ఏం కావాలన్న, నువ్వే సూపర్ అన్న. అసలు నీకు బాగా తెలిసింది అసలు మోడర్న్ టైమ్స్లో 21వ శతాబ్దంలో మనుషులు ఎట్లా తయారవుతారో నువ్వు ముందే ఊహించినావన్నా. అబ్బాయి ఎంత గొప్పోడివన్నా, ఎంత విజ్డమ్ ఉందన్నమ్మా. మరి మేము లడ్డూలాగా తర్వాత మేము కిలోలు బిర్యానీలు తింటే మరి ఏం చేస్తామన్నా, జీవో చేపలు ఏమైనా తింటే మరి ఇలాగ పొట్టలు వచ్చి చచ్చిపోతున్నామన్నా. మరి నీకున్న విజ్డమ్ మాకు లేదా, నీకున్న తెలివిన మాకు లేదా? నువ్వేమో అవిఘ్నమస్తు అని అంట, మాకు అన్ని విఘ్నాలేనా, నడవలేని పరిస్థితి, ఏం చేస్తావన్నా? కొంచెం ఆ తెలివేదో మాకు ఇవ్వరాదన్నా, కొంచెం గణేష కొంచెం ఆ తెలివి నీకు ఇంత తెలివి ఉంది. అరే నువ్వు లోకం తిరగకుండా నువ్వు ఎన్లైటన్మెంట్ పొంది నీ తండ్రి చుట్టూ తిరిగి 3 చుట్లు తిరిగి అవునా, ఎక్కడ పోయినా నీ అన్నకి నువ్వే కనిపిస్తేవి. అది నువ్వు ఎంత గొప్పోడివి, నీ తమ్ముడికి నువ్వే కనిపిస్తేవి. సో అందుకని అన్న కొంచెం నీ బుద్ధిలో కొంచెం ఇవ్వను నాకు, అస్సలు తెలివిలే కూడా అయిపోతుందన్న. అందుకే తింటున్నా కదా, అందుకే ఇట్లా లావైనా కదా. డాక్టర్లు చెప్తున్నా లావు కావద్దని, నువ్వు ఎప్పుడో చెప్తీవి. ఇది దేవతలతో మాట్లాడే విధానం. So like our milk, for example, so is there any milk packet here? Our milk is only the milk, A2 milk of indigenous seed. But as I said, the technology investment to make whey protein isolate is very expensive, and in India, not even a single factory. So entire in India, all the gyms and all, so whatever the protein people use today, it is all imported. But even the imported source, they won't reveal, but ours is one of the best. I'm telling you. Yeah, the New Zealand has the cleanest, of the milk proteins when I examined. But among them also, there are many companies compete there. But then I found that in India, if at all you are in India, so this is our milk with our brand here now. This is one of the best milk. It is indigenous Gir cow A2. You can see here A. It has a 2 number, you should see that. So here it is embedded here, not many of you notice. Native. So it is a native breed, indigenous breed of 7,000-year-old. So in this A, you will see 2. This is A2 range. So Tetra Pak has examined the farm and everything, and so the same company also has other cows, other milk, but this particular milk with this brand only are used our own inputs. These are our
we maintain this herd of these cows. That's why this milk is special. Otherwise, I never had a thought of recommending a milk, but I saw in the market in India, it is all adulterated, even in the name of organic. That's the reason, so maybe comparatively nothing expensive it is, comparatively in the market, but you should understand the quality. Even your own cow will not give this kind of the cow milk quality. You see it. It has changed the way our nutrition is, so that why we use milk in our protein, because heat, it controls the heat. So it drives it down. Easy it is. However, trying to tell you what is A2. So you will see the symbol it is. Okay, this is only the purest of the Gir milk, native breed, indigenous. And so, this whole packing we invested for that company, for us, so that's why the amount of the money went into this is just because our children, though we are limited, but for our children it is. What we can, even for us, I don't want to consume milk, which is inflammatory. This is only the milk, non-inflammatory. So, it is not to promote anything, understand. I'm not telling you just jump to buy or anything,